ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఢీకొట్టుకున్న 50 వాహనాలు, పరిస్థితి దారుణం, ఘోర రోడ్డు ప్రమాదం. మనందరికీ తెలుసు, పొగమంచు వల్ల జరుగుతున్న ప్రమాదాలు అత్యంత దారుణంగా ఉంటున్నాయి. మన ఏరియాల్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఇది జపాన్లో అయితే జరిగింది. అసలు జరిగింది చూస్తే కనుక జపాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గడ్డ కట్టుకుపోయిన మంచు కారణంగా 50 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టాయి. గున్మా ప్రిఫెక్చర్లోని మికానమి పట్టణం సమీపంలో కన్ ఎత్ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మరణించగా 26 మందికి గాయాలయ్యాయి. ఏంటి చూస్తే ఇక్కడ వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో కొన్ని వాహనాలకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైపోయాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ఇతర వాహనాలకు వ్యాపించకుండా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే మొదటగా శుక్రవారం రాత్రి 2 ట్రక్కులు ఢీకొన్నాయి. అనంతరం మంచు కారణంగా బ్రేకులు పడకపోవడంతో వెనకాల వచ్చిన వాహనాలు సైతం ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. దీంతో 50కి పైగా వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత మరింతగా పెరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించారు. అక్కడ గడ్డగట్టిన మంచుపై మీరు బ్రేక్ వేసినప్పటికీ కూడా టైర్లు జారిపోయి ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం 50కి పైగా వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని చెప్తున్నారు. ఓవరాల్గా 26 మందికి అయితే గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. ఒకరు మరణించడం జరిగింది.